దుర్గమాత ఆశీస్సులతో భూపాలపల్లి ప్రాంత ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి దినదినాభివృద్ధి చెందాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి రెస్క్యూ స్టేషన్లో నూతనంగా నిర్మిస్తున్న దుర్గామాత ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. ముందుగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే జిఎస్ఆర్ దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి, సింగరేణి అధికారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దేవాలయాలకు సహకరించడం కానీ, అదేవిధంగా ముఖ్యంగా నిన్న నిరుద్యోగ యువత జాబ్ మేళ అవుతుందంటే ఆ జాబ్ మేళకు కూడా సింగరేణి సంస్థ తోచిన విధంగా టెంట్లు కానీ ఆ నిర్వాహక కమిటీ కూడా సహకరించడం, నిరుద్యోగ యువతకు కూడా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ప్రారంభించడం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కానీ ప్రజలకు కానీ గ్రామాలకు అవసరం ఉన్నటువంటి నిధులు కూడా సిఎస్ఆర్ ద్వారా ఈరోజు ఇవ్వడం, ముఖ్యంగా సెంటర్ లైటింగ్ కూడా మున్సిపాలిటీలో డబ్బులు లేవంటే మరి ఆ డబ్బులను కూడా మున్సిపాలిటీకి అందించడం, ఈరోజు అనేక రకాలుగా సహకరిస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యం ని మనస్ఫూర్తిగా ప్రభుత్వ పరంగా అభినందిస్తూ, ఇంకా ఆ దుర్గామాత దేవాలయం ఈరోజు తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై, సింగరేణి కార్మికులు, ఇక్కడ నివసించేటువంటి సబ్బడ్డ వర్గం ప్రజల ఆశీస్సులు, ప్రజలకు ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ ప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్యంగా మంచి వేద పండితులతో వారి బృందం వారి చేతుల మీదుగా ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించుకోవడం శుభ పరిణామం, చాలా సంతోషం. ఎందుకంటే ఇలాంటి దేవాలయాలు నేను వారి చేతుల మీదుగా ములుగులో జిల్లా కేంద్రంలో రామాలయం కానీ, చల్వాయి కానీ, కేశవపురం కానీ, మా బుద్ధారము మరి శివాలయం కానీ, అదేవిధంగా ఎన్నో దేవాలయాలు, సాయిబాబా దేవాలయం కానీ చాలా దేవాలయాలు కూడా వారి చేతుల మీదకెళ్ళి నియోజకవర్గంలో ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఆ తల్లిని కూడా ఇక్కడ వారి చేతుల మీదుగా ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించుకోవడం మన ప్రజల భూపాలపల్లి ప్రజల అదృష్టంగా నేను భావిస్తూ ఆ తల్లి ఆశీస్సులు అందరికీ కలిగి మంచి జరగాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.